జరిగింది. ఆయన మాట్లాడుతూ 1995 ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు ఈ మన పాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీట్లు ఇవి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని సీట్లు తీసుకొచ్చాడు, మళ్ళీ 14-19 ఆయన ఎన్ని సీట్లు తీసుకొచ్చాడు అని ఆయన ఓ ప్రెజెంటేషన్ చెప్పారు. ఆయన అదే పనిగా ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. ఆయన నేను అడుగుతున్న చంద్రబాబు గారికి చాలా సూటిగా, చంద్రబాబు గారు మీరు 4వ ముఖ్యమంత్రిది, దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం. చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, మీకు నిజంగా చేతనైతే, మీకు నిజంగా నిజాయితీ ఏ కోసానైనా మీలో ఉంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పట్ల, పేద విద్యార్థుల పట్ల, పేద విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల మీకు నిజంగా ప్రేమే ఉంటే, ఎస్ ఇదిగో పలానా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నా హయాంలో నేను తీసుకొచ్చాను అని మీరు చెప్పండి. మేమందరం రాజకీయాలు మానేసి కూర్చుంటాం. మేము ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారంటే, 2024 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక 50 సీట్లు తీసుకొచ్చాడట. అంటే పాడేరు మెడికల్ కాలేజ్కి ఇచ్చినటువంటి 50 మెడికల్ సీట్లు కూడా ఆయన తెప్పించినవే అట. చూసారా ఎంత అద్భుతం ఇది. అనేమో జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన వచ్చిన 1 మంత్లోనే పాడేరు మెడికల్ కాలేజ్ తెచ్చేసాడు ఆయన. చూసారా ఎంత అద్భుతమైనటువంటి పనితీరు కదా. ఎవరికైనా సాధ్యమా దేశంలో? ఒక నెల రోజుల్లోనే మెడికల్ కాలేజీ కట్టి, బిల్డింగ్లు కట్టి, హాస్టల్స్ కట్టి, గ్యాలరీస్ కట్టి, హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేసి, ఎన్ఎంసి విజిట్లు చేయించేసి, స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసి, ఇన్ని పనులు కూడా నెల రోజుల్లో పూర్తి చేసి పాడేరు మెడికల్ కాలేజ్కి ఆయన ఈ 50 సీట్లు తెప్పించినాడు. ఇలా ఉంటుంది ఆయన చెప్పినటువంటి గొప్పలు. 95 నుంచి 2004 వరకు ఎన్ని సీట్లు తెచ్చాము, మరి 14 నుంచి 19కి ఎన్ని సీట్లు తెచ్చాము? ఐఎమ్ ఆస్కింగ్ a straightforward question. This is the medical college. Myself upgraded from a district hospital to medical college అని ఆ పర్టికులర్ కాలేజ్ మీరు చూపించండి. దిస్ ఈజ్ ద మెడికల్ కాలేజ్, ఐ ట్రైడ్ ఫర్ మై బెస్ట్ అని చెప్పి మీరు చెప్పండి. ఎందుకు ఆ మాట ఎందుకు మీరు చెప్పరు? ఆ మాట ఎందుకు మీరు చెప్పరు? నిజానికి చాలా ఆవేదన అనిపిస్తుంది చంద్రబాబు గారి మాటలన్నీ వింటే. ఒక్కొక్క మెడికల్ కాలేజు ఎప్పుడెప్పుడు మొదలైందో మనం చూసుకుంటే, వైజాగ్లో ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజ్ అండి ఎప్పుడో 1923లో మొదలైంది, బ్రిటిష్ వాళ్ళ హయాంలో. వేసుకోండి, మీ ఖాతాలో వేసుకోండి, ఎవడొద్దన్నాడు మీకు? మీ ఖాతాలో జమ వేసుకోండి. 1923లో గుంటూరు మెడికల్ కాలేజ్ 1946లో మొదలైంది. అది 1946. రంగరా మెడికల్ కాలేజ్ 1958లో మొదలైంది. అది 1958లో. తిరుపతిలో ఉన్న ఎస్వి మెడికల్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ 1960లో మొదలైంది. అది విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ 1980లో మొదలైంది. అది చూసారా చంద్రబాబు గారు చెప్పే గొప్పలకి కాలేజీలు తయారయ్యే టైంకి. మన శ్రీకాకుళం రిమ్స్ అండి, ఇది ఎప్పుడండి స్టార్ట్ అయింది? ఇది
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిమ్స్ పేరిట 4 రిమ్స్ కంబైన్ ఆంధ్రప్రదేశ్లో పెడితే వన్ ఆఫ్ దమ్ ఈజ్ బీయింగ్ శ్రీకాకుళం, ది అదర్ వన్ ఎట్ ఒంగోల్, ది థర్డ్ వన్ ఎట్ కడప అండ్ ది ఫోర్త్ వన్ ఇన్ తెలంగాణ స్టేట్లో ఉంది. ఇప్పుడు ఈ 4 అదనంగా మెడికల్ కాలేజీలు దానికి యాడ్ అయ్యాయి. నెల్లూరు ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ ఎప్పుడండి దానికి ఎల్ఓపి వచ్చింది? 2014 సెప్టెంబర్ 15. అంటే 2014 సేమ్ పాడేరు మెడికల్ కాలేజ్కి ఎల్ఓపి వచ్చినట్టే. 2014 సెప్టెంబర్ 15వ తేదీని ఎల్ఓపి వచ్చిందంటే దాని ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రపోజ్ చేసి మరి ఆయన కీర్తిశేషులు అయిన తర్వాత అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు దాని మీద చేస్తే 2014 సెప్టెంబర్ 15వ తేదీని ఎల్ఓపి వచ్చింది. ఈయనేమో జూన్ 8న ముఖ్యమంత్రి అయ్యాడు. మీ ఖాతాలో వేసుకుంటారు. అది పద్మావతి మెడికల్ కాలేజ్ సేమ్, అది కూడా 2014 ఆగస్ట్ 8న వచ్చింది దానికి ఎల్ఓపి. మీరు ముఖ్యమంత్రిగా జూన్ 8న మీరు ప్రమాణ స్వీకారం చేశారు. ఏముంది ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి? మీ హయాంలో మీరు తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఏమున్నాయో మీరు చెప్పండి. మీరు ఒక్కటంటే ఒకటి, ఐఎమ్ ఆస్కింగ్ వన్స్ అగైన్, ఫలానా మెడికల్ కాలేజీని మేము తీసుకొచ్చాము అని గొప్పగా చెప్పుకునేటటువంటి అవకాశం లేనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి మెడికల్ సీట్స్ కానీ చంద్రబాబు గారి పరిపాలన కానీ ఎలాంటి సంబంధం లేదు. రిపీటెడ్గా ఆయన కానీ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ పేటీఎం డాగ్స్ కానీ చంద్రబాబు వల్లే 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి, చంద్రబాబు వల్లే మెడికల్ సీట్లు వచ్చాయి, చంద్రబాబు వల్లే ఈ బ్రహ్మాండం బద్దలైపోయింది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఐఎమ్ ఆస్కింగ్, నేను టైం లైన్ ప్రకారం అడుగుతున్నాను. ఒక్కరంటే ఒక్కరు. ఆ హోంమంత్రి మాట్లాడింది మొన్న చెప్పాం కదా మీకు. ఏమి ఏ టైం లైన్ ప్రకారం ఎవరు ఎందుకు మాట్లాడరు? ఒక్కరంటే ఒక్కరు మాట్లాడుతున్నారా? పిచ్చివాగుడంతా వాగుతున్నారు. చంద్రబాబు గారు మాట్లాడుతుంటారు 10 మెడికల్ కాలేజీలట గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే టేకప్ చేయాలట. గవర్నమెంట్ ఆధ్వర్యంలో టేకప్ చేయాలి అంటే 4,500 కోట్లు కావాలా? 4,500 కోట్లు లేవట ఈ ప్రభుత్వం దగ్గర. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ ఏ పొజిషన్ దట్ ఇట్ కెనాట్ ఎఫర్డ్ ఫర్ 4,500 crores. అందుకని ప్రైవేటైజేషన్కి ఇచ్చేస్తారట. దానికి ఒక అందమైనటువంటి పేరు పెట్టారు, పీపీపీ మోడల్ అని. అర్థం కాని పేర్లు పెట్టి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టేయడానికి ఇది ఒక కుట్ర. 4,500 కోట్లు ఖర్చు పెట్టలేరా చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతున్నాను, మొన్న యోగా డే అని మీరు సెలబ్రేట్ చేశారు. 400 కోట్లు ఖర్చు పెట్టారు మీరు. 400 కోట్లు ఒక మెడికల్ కాలేజ్ పూర్తవుతుంది దానివల్ల. మీకు యోగా డే సెలబ్రేట్ చేయడానికి 400 కోట్లు ఖర్చు పెట్టగలరు. అదే 400 కోట్లు పెట్టి మెడికల్ కాలేజీ కట్టలేరు మీరు. అమరావతిలో వరద నివారణ కోసమని, అమరావతి నిర్మాణం కోసం మాట్లాడటం లేదు ఇక్కడ మనం. చంద్రబాబు గారి కలల రాజధాని గురించి మాట్లాడటం లేదు మనం. పెత్తందారుల నిర్మాణాల గురించి మనం మాట్లాడటంలో కేవలం అమరావతి అన్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లో వరద నివారణ కోసమని 6,000 కోట్లు పైబడి ఈ ప్రభుత్వం ఖర్చు చేయడానికి ముందుకెళ్ళున్నది. ఏమీ అన్యాయం ఇది, ఏమీ దౌర్భాగ్యం ఇది, మాకు ఏమి ప్రభుత్వం ఇది? వరద నివారణ కోసమైన 6,000 కోట్లు మీరు ఖర్చు పెడతారా? ఒక లేనటువంటి నగరాన్ని సృష్టించాలన్నటువంటి మీ తాపత్రయం.
అమరావతిలో వాటర్ తోడడానికి 400 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. అమరావతిలో వాటరు తోడి బయట వేయడానికి 400 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 4000 కోట్లు ఖర్చు పెట్టడానికి మీకు చేతులు రావడం లేదా? ఏమిది? అమరావతిలో తాత్కాలిక సెక్రటేరియట్ అని 1000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ పెర్మనెంట్ అసెంబ్లీ అని, పెర్మనెంట్ సెక్రటేరియట్ అని మళ్ళీ వేరేగా కడుతున్నారు. ఆ 1000 కోట్లు మీకు వృధా వ్యయం అనిపించడం లేదు? తాత్కాలిక హైకోర్టును 400 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు పెర్మనెంట్ హైకోర్టును మళ్ళీ కడతా ఉన్నారు. ఆ డబ్బులు మీకు వృధా అనిపించలేదా? ఇన్ని వృధాలు చేస్తున్నారు, ఇన్ని జల్సాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఒక హెలికాప్టర్ వాడుతున్నాడు, ముఖ్యమంత్రి కొడుకు ఒక హెలికాప్టర్ వాడుతున్నాడు, ఉప ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన ఒక హెలికాప్టర్ వాడుతున్నాడు. ఇంతమందికి ఇన్ని వృధా ఖర్చులు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల కోసమని, పేద విద్యార్థులకి మంచి చేయడానికి కోసమని మీరేమో 4000 కోట్లు ఖర్చు పెట్టలేరా? ఆ రోజు ఈ మెడికల్ కాలేజీలు నిధుల కొరత ఉండకూడదని, ఎక్కడా కూడా చేయి చాచే పరిస్థితి రాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఒక 50% సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లని పెడితే, ఇదే లోకేష్, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు గారు ఎన్నెన్ని మాట్లాడినారు. ఈనాడులో అప్పుడు వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త మీకు చూపిస్తున్నాను నేను. చూడండి ఒకసారి. ఇది ఈనాడు దినపత్రికలో ఆ రోజు వచ్చినటువంటి ఓ ప్రధానమైనటువంటి వార్త ఇది. ఏంటట? వైద్య విద్య వ్యాపారానికి నయా పెత్తందార్ జగన్. వైద్య విద్య వ్యాపారానికి నయా పెత్తందారు జగన్ అని పెద్ద పెద్ద తాటికాయ అంత అక్షరాలు పెట్టి ఆ రోజు రాస్తున్నారు. మరి ఈరోజు ఈనాడు వారికి కనిపించడం లేదా? మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేస్తుంటే, టీచింగ్ హాస్పిటల్స్ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేస్తుంటే, ఈ ఆరోగ్యశ్రీని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తుంటే, ఇప్పుడు చంద్రబాబు గారు పెత్తందారులా కనిపించడం లేదా? చంద్రబాబు గారి తప్పులు ఇప్పుడు మీకు వంపుగా సక్రమంగా అనిపిస్తున్నాయా? ఎటు వెళ్తుందండి ఈ ప్రభుత్వం? ఎటుపోతుందండి ఈ ప్రభుత్వం? ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒక విషయం గమనించుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మెడికల్ కాలేజీ అంటే ఏదో మెడికల్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం, ప్రతి సంవత్సరం 150 మంది మెడికల్ విద్యార్థులు జాయిన్ అవుతారు, 150 మంది విద్యార్థులు చదవడానికి పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఓ పెద్ద హ్యూమాంగస్ స్ట్రక్చర్స్ అనుకుంటున్నారు అందరూని. ఓ మెడికల్ కాలేజీ అంటే ఈ టీచింగ్ బిల్డింగ్స్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, ల్యాబ్స్, హాస్టల్స్ వీటన్నిటితో పాటు ఒక బ్రహ్మాండమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి ఫుల్లీ ఫర్నిష్డ్, ఫుల్ ఫ్యాకల్టీ కలిగినటువంటి ఒక 400 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా దానికి ఉండాలి. అంటే ఒక 400 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మనం అప్గ్రేడెడ్ చేస్తున్నటువంటి ఈ హాస్పిటల్స్ను కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తాడట. ఇది పాపం కాదండి? ఇది పేద విద్యార్థులకి ఉచితంగా ఇవ్వాల్సినటువంటి విద్యను దూరం చేయడమే కాకుండా, పేదలకు ఉచితంగా అందాల్సినటువంటి వైద్యాన్ని, పేదలకు ఫ్రీగా అందాల్సినటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని సైతం కార్పొరేట్ వ్యక్తుల చేతిలో పెట్టేస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు గారు. ఇది పాపం కాదా? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మేధావి వర్గం, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగ వర్గాలు, న్యూట్రల్స్, తటస్థులు పెద్ద ఎత్తున నినందిస్తున్నారు. ఇతర పార్టీల వాళ్ళు, తెలుగుదేశం పార్టీ తప్ప ఇతర పార్టీల వాళ్ళందరూ కూడా దీనిపైన నినందిస్తున్నారు. వద్దు వద్దు, ఇది తప్పు, పాపం, ఈ పాపం మనం భరించలేమని చెప్పి. అయినా కానీ చంద్రబాబు గారు ముందుకెళ్ళడానికి ఆయన నిర్ణయించుకున్నారు. మరొకసారి చెప్పాలా, చంద్రబాబు గారు అంటున్నారు మన మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇస్తే పేదలకు వచ్చే నష్టం ఏంటి,
కన్వీనర్ కోటా ఉంది కదా, గవర్నమెంట్ సీట్లు అందులో ఉన్నాయి కదా, వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి అని ఆయన దబాయిస్తున్నాడు. ఆయన ఏంటి అన్యాయం నాకు అర్థం కాదు. ఇప్పుడున్నాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ఇక్కడే ఉంది మనకి జమ్స్ అని ఉంది, లేకపోతే విజయనగరంలో మిమ్స్, వైజాగ్లో వాట్ ఇస్ దట్ ఎన్ఆర్ఐ, జిఎస్ఎల్, ఆశ్రమ్, ఇంకా సో మెనీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో గవర్నమెంట్ కోటాలు అంటే కన్వీనర్ కోటాలో జాయిన్ అయ్యేటటువంటి విద్యార్థిని మీరు ఒకసారి అడిగి చూడండి. ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఫీజు కంటే అదనంగా వాళ్ళు ఎంత ఫీజు కడుతున్నారో ఒకసారి మీరు అడగండి, ఒకసారి వాళ్ళే చెప్తారు మీకు. ఈ ఇయర్ ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి కన్వీనర్ కోటాలో జాయిన్ అయినటువంటి ఒక స్టూడెంట్ కడుతున్నటువంటి ఫీజు వివరాలు నేను మీకు చెప్తాను. మరొక మారు నేను మీకు చెప్పదలుచుకున్నాను, ఇదివరకే చెప్పాం, మళ్ళీ చెప్పదలుచుకున్నాను. నేను గవర్నమెంట్ నిర్దేశించినటువంటి ఫీజు కాకుండా అడ్మిషన్ ఫీజు అని కొంత కట్టిస్తున్నారు. కాలేజ్ ఫీ అని ఇది 1,85,000 అంటే ఒక 2 లక్షలు సుమారుగా. ఇది కాలేజ్కి వేరీ అవుతుంటుంది. కాలేజ్ ఫీ అట. కాలేజ్ ఫీ అని ఎందుకు కట్టాలండి? కన్వీనర్ కోటాలో, గవర్నమెంట్ కోటాలో ఇదే చంద్రబాబు గారు చెప్తున్నారు కదా, పేద విద్యార్థులకు ఎవరికి నష్టం జరగదు అని. మరి అదే కన్వీనర్ కోటాలో జాయిన్ అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి ఫీజు స్ట్రక్చర్ ఇది. కాలేజ్ ఫీ అని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఆ పర్టికులర్ స్టూడెంట్కి ఇచ్చినటువంటి వివరాలు 1,85,000 మొదటి సంవత్సరం. మరి ఇది కాకుండా హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు, బిల్డింగ్ ఫీజు, లైబ్రరీ ఫీజు, ఇంటర్న్షిప్ ఫీజు, స్పోర్ట్స్ ఫీజు, కల్చరల్ ఫీజు, కాషన్ డిపాజిట్, ఇన్ని ఫీజులు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఒక పేద విద్యార్థి నుండి కన్వీనర్ కోటాలో జాయిన్ అయ్యేటటువంటి విద్యార్థి నుంచి వసూలు చేస్తున్నారు. ఇదేమి వాళ్ళని తప్పు పడడానికి ఏం లేదు. వాళ్ళు ఏదో కోట్లు ఇన్వెస్ట్ చేసిన తర్వాత లాభం రావాలని ఎవరైనా ప్రైవేట్ వాడు కోరుకుంటాడు తప్ప సేవ చేయాలని ఎందుకు కోరుకుంటాడు? ఇదేమి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తప్పు పడడం లేదు. ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టి లాభం కోసమే పనిచేస్తారు తప్ప ఫ్రీగా చేయాలని ఎవరైనా ఎందుకు అనుకుంటారు? ఇదే కదా ఎక్కడన్నా లాజిక్. వాటన్నింటినీ విడిచిపెట్టి పేదలకు నష్టం జరగదు, గవర్నమెంట్ కోటా ఉంది కదా, గవర్నమెంట్ కోటా ఇంత చక్కగా ఉంటే ఇదిగో వీళ్ళు ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా తప్పు చంద్రబాబు గారు. ఇది పాపం. ఇది పాపం. ఇది చంద్రబాబు గారు మాటలు వింటే నాకు ఒకటి అర్థమైంది. నాకు ఈ రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. చంద్రబాబు గారు గతంలో చాలాసార్లు మాట్లాడేవారు, శ్రీలంక మాదిరి అయిపోద్దను, సోమాలియా మాదిరి అయిపోద్దను, వెనిజులా మాదిరి అయిపోద్దను. ఇప్పుడు అంతకు మించి తయారైపోయింది మన రాష్ట్రం. అంతకు మించి తయారైపోయింది. మీరు తీసుకోండి, మీరు కేవలం 15 నెలల్లోనే 2 లక్షల కోట్లు పైబడి అప్పులు చేశారు. 2 లక్షల కోట్లు పైబడి అప్పు కేవలం 15 నెలల్లో చేశారు. పోనీ ఇంత అప్పులు చేసి పోనీ సంపద సృష్టి జరుగుతుందా? వాళ్ళు తెచ్చినటువంటి అప్పులకి ప్రాపర్ ఆడిటింగ్ జరుగుతుందా? గవర్నెన్స్ సక్రమంగా జరుగుతుందా? ఈ 15 నెలల్లో ఎన్ని ఘోరాలండి. ఓ పక్కనేమో యూరియా అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతుంటే, ఇంకో పక్కనేమో ఉల్లు రైతు, మరో పక్కనేమో టమాటా రైతు, మొన్నేమో పొగాకు రైతులు, ఆ ముందేమో మామిడి రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి హాహాకారాలు చేస్తున్నారు. పోనేమన్నా రైతులకి తెచ్చినటువంటి అప్పుల్లోంచి ఏమైనా మంచి చేశాడా అంటే ఉచిత పంటల బీమా ఎగరగొట్టేశాడు, ఇన్పుట్ సబ్సిడీ ఎగరగొట్టేశాడు. రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్స్ ఆయన మాటల్లోనే డ్రోన్ సిటీ చేస్తున్నా, మిది చేస్తున్నా అంటున్నాడు, కానీ ఎక్కడ మెటీరియలైజ్ అవ్వడం లేదు.
ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చారు. బ్యాంక్రప్ట్ అయిపోయినట్టు కదా మన స్టేట్. ఈ 15 నెలల కాలంలో నామినల్గా మీరు బిల్లులు చెల్లించి ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సినటువంటి బకాయిలు 3,000 కోట్లు పైబడి బకాయిలు ఉంటే వాళ్ళు ఏం చేయగలరు? బోర్డు పెట్టేశారు వాళ్ళు. మరి మేము ఆరోగ్యశ్రీ కింద మేము సేవలు అందేవమని ఈరోజు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. నేను చంద్రబాబు గారిని అడగదలుచుకున్నాను. ఈ 15 నెలల కాలంలో ఉన్నటువంటి 2,000, 3,000 కోట్లు బకాయిలే చెల్లించడానికి ఇంత ఇబ్బంది పడుతున్నటువంటి మన రాష్ట్రం, మీరు ప్రైవేట్ బీమా మోడ్లో దీన్ని టేకప్ చేయాలని అనుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ ప్రైవేట్ బీమా మోడ్లో ఈ ప్రోగ్రామ్ను టేకప్ చేస్తే 1,63,00,000 కుటుంబాలకి అట్లీస్ట్ 2,500 రూపాయలు సంవత్సరానికి ప్రీమియం లెక్కేసుకుంటే సుమారుగా 4,000, 4,500 కోట్లు అవుతుంది. 2,000, 3,000 కోట్లు పే చేయడానికి మీరు ఇబ్బంది పడుతున్నారు. 4,000, 4,500 కోట్లు ప్రీమియం చెల్లించడానికి మీరేమో ఉవ్విళ్ళు ఊరుతున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు ఇందులో ప్రైవేట్ కట్టుబెట్టేయాలన్నటువంటి మీ ఆతృతే తప్ప రాష్ట్రానికి మంచి జరగడం లేదు కదా. మరి ప్రైవేట్ బీమా వాళ్ళ వల్ల మంచి జరిగే అవకాశం ఉందా? పేదలకి లేదు కదా. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం అంటే ఏంటి? ఆ అడిషనల్ 1,000 కోట్లు, 1,500 కోట్లు మీ జేబుల్లోకి పడిపోతాయి. రాష్ట్రాన్ని పూర్తిగా బ్యాంక్రప్ట్ చేస్తారు నన్ను అడిగి. ఇంకో పక్క నుంచి ఇష్టానుసారం భూములు అమ్మేస్తున్నారు. గవర్నమెంట్ భూములు, వాల్యుబుల్ ల్యాండ్స్ అమ్మేస్తున్నారు. దేవాలయ భూములు అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎప్పుడన్నా విన్నాం ఈ దౌర్భాగ్యం? దేవాలయ భూములు అనాదిగా టెనెంట్స్కి లీజ్కి ఇస్తూ ఉంటారు, టైంకి రెన్యువల్ చేస్తూ ఉంటారు. తద్వారా దేవాలయాలకు ఒక ఆస్తిగాను, ప్రభుత్వానికి ఒక ఆస్తిగాను ఉండే పరిస్థితి నుండి దేవాలయ భూముల్ని అమ్మేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఏమనంటే నేను విజనరీ, నేను సంపద సృష్టిస్తాను. ఏమవుతుంది మరి మీరు సృష్టించిన సంపద? మీరు సృష్టించిన సంపదలోంచి 4,500 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఆల్ దీస్ మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా గవర్నమెంట్లోనే రన్ చేయండి. మీరు చెప్తుంటారు కదా, మీరు సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించాను, సంపద సృష్టించబోతున్నాను. నాకు అర్థమవుతుంది. ముందు మీరు ఎంత సృష్టించారో ఎవడో తెలియదు. దానివల్ల ఎన్నెన్ని అసెట్స్ ఈ రాష్ట్రానికి క్రియేట్ అయినాయో ఎవరికీ తెలీదు. మరి ఇప్పుడు వచ్చి మీరు ఈ 15 నెలల్లో సృష్టించింది ఏంటో అసలు తెలీదు. మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడే మాటలు అర్థం కాని మాటలన్నీ కూడా జీవీఏ, జీడిపి, గ్రోత్ రేటు, పర్సంటేజు, ఆటోమేషను, ట్రాన్స్ఫర్మేషను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటర్స్, ఈ మాటలు తప్ప సాధారణ ప్రజలకు అర్థమయ్యే మాటలు ఏమున్నాయి? పోనీ వాటి వల్ల ఏమన్నా అద్భుతాలు గతంలో మీ వల్ల జరిగినాయంటే అది లేదే. మీరు అమ్మేసినటువంటి కంపెనీలు ఈరోజు ఎలాంటి స్టేజ్లో ఉన్నాయి? గతంలో మీరు ప్రైవేటైజ్ చేసినటువంటి కంపెనీలు, వోల్టాస్ లిమిటెడ్ మీరు అమ్మేశారు. అది టాటా మోటార్స్ టెల్కో అని ఉండేది, మీరు అమ్మేశారు. అది ఆల్విన్ మీరు అమ్మేశారు. అదే ఇప్పుడు మహీంద్రా కంపెనీ కింద ట్రాన్స్ఫర్మేషన్ అయింది. అది మీరు అమ్మేసినటువంటి కంపెనీలే. గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండాల్సినటువంటి డైరీలన్నింటినీ అమ్మేసి మీ సొంత కంపెనీ, మీ ప్రైవేట్ కంపెనీ వచ్చింది. ప్రైవేట్ కంపెనీల యొక్క అజమాయిషి ఎలా ఉంటుందంటే, చంద్రబాబు వచ్చి రాగానే ప్రైవేట్ డైరీలన్నీ కూడా సిండికేట్ అయిపోయి ఆల్ ఆఫ్ ఏ సడన్ 1 లీటర్ పాలు మీద 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించాయి ప్రొక్యూర్మెంట్ ప్రైస్. ఎవడు అడగడానికి లేదు. నోబడీ కెన్ క్వశ్చన్ దట్. ఎవరైనా అడిగితే పాలు తీసుకురాలి దగ్గర నుండి. చూసారా చంద్రబాబు దందా ఎలా ఉంటుందో? చంద్రబాబు 24 ముఖ్యమంత్రి అయిన మరుక్షణం
ఆల్ ది ప్రైవేట్ డైరీస్ కార్టులు అయిపోయాయి. ఆల్ ఆఫ్ ఏ సడన్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ 5 రూపాయల నుంచి 10 రూపాయలు తగ్గించాయి లీటర్కి, ఫటాఫట్. ఎవడు అడగలడు? అందుకనే ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కంపెనీలని కాంపిటేటివ్గా ఉంచాలి, ఉంచి తీరాలి. ఆ పని చేయకుండా తద్వారా కాంపిటీషన్ క్రియేట్ చేయాలి మనం. ఏమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కంపెనీలు బ్రహ్మాండంగా రన్ అవడం లేదా ఇప్పుడు? ఎందుకు అంత ప్రైవేటైజేషన్ మీద మీకు అంత మోజు? మీ వ్యక్తిగత స్వలాభం కోసమనా, మీ స్వార్థం కోసమనా, మీ లంచాల కోసమనా, మీ అవినీతి కోసమనా, మీ దోపిడీల కోసమనా ప్రైవేట్ మీద మీకు అంత మోజు? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది. లేకపోతే అది కూడా ఈరోజు ఈ సేల్లో పెట్టుండేవారని నేను మీ అందరికీ తెలియజేయదలుచుకున్నాను. ఇది పాపం, ఇది తప్పిది. కొన్ని మీడియా సంస్థలు ఈ పీపీపీలో చంద్రబాబు ఇస్తానంటే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెత్తందారులు ఇదేదో గొప్ప విధానం మాదిరి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఈ చంద్రబాబు విధానాన్ని నేను అనుకోవడం తప్పక వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రశ్నించే గొంతుల్ని తొక్కేసి వాళ్ళపైన కేసులు పెట్టడానికి చూస్తూ ఉన్నారు. ఎంతకాలం ఇది? ఇంకెన్ని రోజులు ఇది? ఈ అణచివేత వల్లనే బంగ్లాదేశ్లో ఏం జరిగిందో చూసాము, నేపాల్లో ఏం జరిగిందో చూసాం నిన్న. రేపు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే జరగబోతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రైవేటైజేషన్ అన్నటువంటి ఈ అంశాన్ని ఉపసంహరించుకునేంత వరకు, విత్డ్రా చేసుకునేంత వరకు ఉద్యమం కొనసాగుతుంది. ఇప్పటికే ఎక్కడికక్కడ అన్ని మెడికల్ కాలేజీలను షోకేజ్ చేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. ప్రజలందరికీ కూడా ఈ చంద్రబాబు గారి కుట్ర అర్థమయ్యే స్థితికి వచ్చింది. ఆవిడెవరో మంత్రి రాయలసీమలో సవిత అంట, లేక ఎమ్మెల్యే అయినారు, మంత్రి అయ్యారు. ఏమ్మా పక్కనే ఉన్న బిల్డింగ్లు వదిలేసి ఈ పక్కన ఉన్నటువంటి పిల్లర్స్ చూపిస్తారా? మీరు ఒక మంత్రా? చిచి, మీరు ఒక మంత్రా? మీరు ఏంటిది? పూర్తి కాలేదా బిల్డింగ్స్ అవి? ఎలాంటి? విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల 2023లో చాలా బ్రహ్మాండంగా 23-24 నుంచి ఈ 5 మెడికల్ కాలేజీలు అంటే ఆదోని, పులివెందుల, పాడేరు, మార్కాపురం, మదనపల్లి ఈ 5 కాలేజీల అనుమతుల కోసమని 2024 అంటే 23లో మొదలుపెట్టాం కన్స్ట్రక్షన్స్. ఒక్కొక్క కాలేజీలో 220 మంది స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేయడానికి అని చెప్పి జీవోలు ఇచ్చాం. రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలైంది, హాస్పిటల్స్ అప్గ్రేడేషన్ మొదలైంది, బిల్డింగ్స్ నియర్ కన్స్ట్రక్షన్ వచ్చినాయి. ఎన్ఎంసీ కూడా చాలా చక్కగా 3 టైమ్స్ వచ్చిందండి మన రాష్ట్రానికి. 3 టైమ్స్. నేనేమీ అబద్ధం చెప్పడం లేదు. నేను ఈ జీవోలన్నింటినీ కూడా మళ్ళీ మీకు చూపిస్తాను. నేను ఎంత దుర్మార్గంగా చంద్రబాబు గారు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తున్నారనేది చూపించడానికి మళ్ళీ ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో మీకు ఒక 2-3 రోజుల్లో మేము ముందుకు వస్తాం. ఎన్ఎంసీ March 14th చూడండి, March 14th ఎన్ఎంసీ ఈ 5 మెడికల్ కాలేజీలకి అక్రాస్ ది నేషన్ 112 మెడికల్ కాలేజీలకి లెటర్లు పెట్టింది. ఈ సో అండ్ సో ఇమ్యూనిటీస్ ఉండాలా, సో అండ్ సో ఫెసిలిటీస్ ఉండాలా. నెక్స్ట్ కమ్యూనికేషన్ April 3rd నెక్స్ట్ కమ్యూనికేషన్ పంపించింది. వీటిని రెడీ చేయండి, ఈ ఇయర్కి మీకు సీట్లు ఇస్తాము అని చెప్పి. నెక్స్ట్ కమ్యూనికేషన్ అప్పటికంటే ఎలక్షన్ ప్రక్రియ మొదలైపోయింది. నెక్స్ట్ కమ్యూనికేషన్ జూన్లో వచ్చింది. ఆ నెక్స్ట్ కమ్యూనికేషన్ సెప్టెంబర్లో జూలైలో వచ్చింది. అండ్ ఫైనల్గా సెప్టెంబర్లో
పోనీ అట్లీస్ట్ ఆ పులివెందుల కన్నా మేము సీట్లు ఇస్తాము అంటే మాకు అవసరం లేదని చెప్పి చంద్రబాబు గారు లెటర్ పెట్టారు. దౌర్భాగ్యం కదా. మేము సీట్లు ఇస్తాం, మీరు ఎన్ఓసి ఇవ్వండి అని చెప్పి ఎన్ఎంసీ వెంట పడితే సెప్టెంబర్ 11న ఫైనల్ కమ్యూనికేషన్, అది కూడా 1 డేలోనే. సెప్టెంబర్ 9న మాకు లెటర్ పెట్టింది ఎన్ఎంసీ, మీరు ఎన్ఓసి ఇవ్వండి మీకు సీట్లు ఇస్తాము అంటే సెప్టెంబర్ 10నే మళ్ళీ వీళ్ళు లెటర్ పెట్టారు, మాకు ఆ సీట్లు వద్దు, మేము కాలేజ్ స్టార్ట్ చేయము అని చెప్పి. పులివెందులో మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయడానికి మీకు భయమా? పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనా? మీరు ఎంత అనుకున్నా సరే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ని మీరు చెరిపేయలేదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ని చంద్రబాబు గారు ఎప్పటికీ ఏ రంగంలో కూడా చెరిపేయలేడు. మీరు అన్నదాత సుఖీభావం అని డబ్బులు వేసినా ఎవరు దాన్ని అన్నదాత సుఖీభావం అనరు, అందరూ దాన్ని రైతు భరోసా అన్నట్టు. మీరు తల్లికి వందనం అని డబ్బులు వేసినా దాన్ని ఎవరు తల్లికి వందనం అనరు, అందరూ దాన్ని అమ్ముబడే అంటారు. దాన్ని మీరు వైద్య సేవ, ఆ సేవ, ఈ సేవ అన్నా దాన్ని ఆరోగ్యశ్రీ అనే అంటారు. మీ మార్క్ మీరు క్రియేట్ చేసుకోలేకపోయారు. మీ ఈ 4 సంవత్సరాల మీ 4 సార్లు ముఖ్యమంత్రి టెన్యూర్లు ఓ పోర్ట్ కట్టుకోలేకపోయారు, ఒక హార్బర్ కట్టుకోలేకపోయారు, ఓ మెడికల్ కాలేజ్ కట్టుకోలేకపోయారు, ఒక గవర్నమెంట్ స్కూల్లో ఓ తట్టెడు సిమెంట్ వేసుకోలేకపోయారు, ఓ గవర్నమెంట్ హాస్పిటల్లో తట్టెడు ఇసుక సిమెంట్ వేసుకోలేకపోయారు. మీరు 4,500 కోట్లు మీకు ఖర్చు పెట్టడానికి మీ దగ్గర డబ్బులు లేవు. అమరావతిలో వరద నివారణ కోసం 6,000 కోట్లు, యోగా డే కోసం 400 కోట్లు, తాత్కాలిక సచివాలయం కోసం 1000 కోట్లు, తాత్కాలిక హైకోర్టుకు 400 కోట్లు, మీ హెలికాప్టర్ ఖర్చులకి మీరు మీ తనయుడు మీ పార్ట్నర్, ఎవరు పార్ట్నర్, నేను ఇప్పటికీ కూడా ఒకరి స్పందన కోసం ఎదురు చూస్తున్నానండి. చంద్రబాబు గారు ఆయన కూటమిలో మంత్రులు లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఈ పెత్తందారులు అందరూ మాటలు చూశాను, కానీ నేను ఒక్కరి స్పందన కోసం నేను చూస్తున్నాను. అదే పవన్ కళ్యాణ్ గారు. ఏంటి పవన్ కళ్యాణ్ సార్, ఎన్నెన్ని మాటలు మాట్లాడారు సార్ మీరు, ఎన్నెన్ని మాటలు చెప్పారు సార్ మీరు. 50% సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అంటే అదొక పాపం, అదొక విధ్వంసం అని మీరు ప్రచారం చేశారు సార్. మరి ఈరోజు వీటన్నిటిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తుంటే మీకు స్పందించడానికి సమయం లేదా? మీకు మాట్లాడడానికి మాటలు రావడం లేదా? ప్రశ్నించడానికి ధైర్యం లేదా? అడగడం చేత కావడం లేదా? లేకపోతే నాకెందుకు లేని ఊరుకుంటున్నారు? మీరు స్పందించాలి, మీరు మాట్లాడాలి, మీరు ముందుకు రావాలా, మీ యొక్క విధానం ఏంటో తెలియజేయాలి. మీరు ఏ కారణం చేతి చంద్రబాబు గారి విధానాల్ని సమర్థిస్తున్నారో కూడా మీరు తెలియజెప్పాలి. ఎందుచేతంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది యువకులు మీరంటే వేలం వేరుగా పిచ్చిగా మీతో అడుగు వేశారు. వాళ్ళు కూడా ఎవరు ఈ ప్రైవేటైజేషన్ అనే నిర్ణయాన్ని ఎవరు కూడా జీర్ణించుకోవడం లేదు, వాళ్ళు కూడా ఎవరు సమర్థించడం లేదు. నాకు ఒక డౌట్, కేవలం మీరు ఈ విషయాల మీద మాట్లాడాల్సి వస్తుందనే మీరు కలెక్టర్ కాన్ఫరెన్స్కి మీరు రాలేదు, మీరు రావడం లేదు. మీరు మీడియా ముందుకి మీరు స్పందించాలి, దీనిపైన ఆపాలి, దీన్ని ఆపండి మీరు. దీన్ని మాత్రం మీ పార్ట్నర్కి చెప్పలేరా మీరు? ఇది తప్పిది, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కంటిన్యూ చేద్దామని. అమరావతి ఆన్గోయింగ్ ప్రాజెక్టే కదా, డబ్బులు ఏమని మీరు ఆపేశారా దాన్ని? 80,000 కోట్లు అప్పులు తెచ్చి దాన్ని కట్టడానికి ముందుకెళ్తున్నారు. ఇంకొక 44,000 ఎకరాలు మళ్ళీ కావాలంట, ఇంకా దానికి ఇంకెన్ని లక్షల కోట్లు కావాలో. అప్పు మీద అప్పు, దానికి వడ్డీని తీర్చడానికి మళ్ళీ అప్పు. ఈ రకంగా రాష్ట్రాన్ని పూర్తిగా బ్యాంక్రప్ట్ స్టేజ్లోకి తీసుకొచ్చారు. ఒక విధానం సక్రమంగా ఉందా? ఓ కాంట్రాక్టర్ బిల్లులు చెల్లిస్తున్నారు, ఓ పంచాయతీలకు నిధులు చెల్లిస్తున్నారు, ఓ మున్సిపాలిటీ నిధులు చెల్లిస్తున్నారు, ఓ రైతులకి సక్రమంగా చూస్తున్నారు.
అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ చూసినా దోపిడీ దారి దోపిడీ మాదిరి తయారైంది ప్రభుత్వం. కళ్ళు తెరవాలి. తక్షణమే దీనిపైన అవసరమైతే మీరు కమిటీ వేసి రాష్ట్రం పర్యటన చేయించండి. ప్రజల ఒపీనియన్లు తీసుకోండి, పబ్లిక్ ఒపీనియన్లు తీసుకోండి. మీరు ఎలా ఏకపక్షంగా ప్రభుత్వం ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టుబెట్టేస్తున్నారు నేనైతే ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, వెనక్కి తీసుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇదేదో ఒకరోజు 4 రోజులు 10 రోజులు తాగిపోయే కార్యక్రమం కాదు, కొనసాగుతుంది. ఇది మా రోజు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మళ్ళీ వాటన్నిటినీ కూడా వీ విల్ టేక్ ఇట్ బ్యాక్. అన్డౌటెడ్లీ వీ విల్ టేక్ ఇట్ బ్యాక్. ఎవరున్నా సరే వాటిని వెనక్కి తీసుకుంటాం, తిరిగి వాటిని మళ్ళీ ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ క్వశ్చన్ శ్రీనివాస్ నాయుడు?